పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పట్టణం ఒకసారి ధ్యానించుకున్నట్లయితే క్రీస్తు ప్రభు 4 అంశాలను మనకు గుర్తు చేస్తూ ఉన్నారు. పునరుత్థానంలో మీరు నాతో పాటు ఏకం కావాలంటే దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించమని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. రెండవ అంశము, నిరంతరము కూడా ప్రార్థనలు మనము ప్రభువుకు దగ్గర కావాలని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. అదే విధముగా మూడవ అంశముగా మనందరం కూడా వేద సాధనకి ఎప్పుడు కూడా సహాయపడే వ్యక్తులుగా ప్రభు మనకు ఇదిగో ఈ మాటలను అందిస్తూ ఉన్నారు. అదే విధముగా నాలుగవ అంశముగా ఇదిగో దేవుడి యొక్క వాక్యం వినడానికి, వాక్యానుసారముగా జీవించడానికి ఎవరైతే సహాయపడుతూ ఉన్నారో, ఎవరైతే ప్రార్థనలో ఒకటిగా జీవిస్తూ ఉన్నారో అటు వారు ఏమవుతున్నారంటే నాటి సువిశేష పట్టణంలో మనము చూసినట్లయితే లూకా సువార్త 20:36 పునరుత్థానులగుటచే వారికి ఇక చావు లేదని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. ఈ 4 అంశాలను ఒకసారి ధ్యానించుకొని భయభక్తులు కలిగి నిరంతరం ప్రార్థనలో ఉండటము, పేద సాధకు సహాయం చేయడము, వాక్యానుసారముగా జీవించడానికి వినడానికి ప్రయత్నించినప్పుడు ఇక వారికి చావు లేదని నాటి సువిశేష పట్టణం మనకు ధ్యానిస్తూ ఉన్నాం. అలాంటి ఆ యొక్క ధ్యానంలో మనం ఒకటై ప్రభు యొక్క ఆశీర్వాదాలను పొందుకొని క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానంలో ఒకటిగా జీవించడానికి ఇవన్నీ కూడా మనం అలవర్చుకొని ప్రభు యొక్క సాన్నిధ్యములో, ప్రభు యొక్క పునరుత్థానంలో ఒకటి కమ్మని నాటి సువిశేష పట్టణం మనకు తెలియపరుస్తూ ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, అంతటి విశ్వాసాన్ని, నమ్మకాన్ని, అంతటి ప్రార్థనానుభూతిని కలిగి జీవించడానికి ప్రయత్నించి ప్రభు యొక్క పునరుత్థానములో మనం ఏకము కావాలని ఇదిగో ఈనాటి సువిశేష పట్టణం మనకు సెలవిస్తూ ఉన్నది. అంతటి కృపావరాలను దయచేయాలని ఈ దిగుబలి కృషిలో ప్రార్థన చేసుకుందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.